మనం ప్రతి ఇయర్ ఎకో ఫ్రెండ్లీ గణేష చేసుకోవాలని అనుకుంటాం కదా. అలా నేనైతే చాలా తయారు చేస్తూ ఉంటాను అనమాట. నాకు భలే ఇష్టము. సో కుదిరినప్పుడల్లా పిండితో పసుపుతో అలా చేస్తూ ఉంటాను అనమాట. ఇది ఇయర్ అయితే నేను రెడీ చేసిన గణపతి సింపుల్గా మీకు కూడా ఎలా చేయాలో చూపించేస్తాను. మేమైతే ఇయర్ విత్ శనగపిండి అండ్ కొంచెం పసుపు అండ్ లైట్గా నెయ్యి అండ్ వాటర్ వాటితో చేసామన్నమాట. నేనైతే ఎగ్జాక్ట్గా కొలతలేం తీసుకోలేదు. శనగపిండి వేసి కొంచెం దాంతో కొంచెం నెయ్యి అండ్ కొంచెం పసుపు వేసి అయితే కలిపేసాను. అండ్ కొంచెం వాటర్ చపాతీ పిండి కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు అయితే కలిపేసాను. ఇదైతే నేను ఆల్మోస్ట్ 11 PM అంటే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. జస్ట్ రేపు వినాయక చవితి కాబట్టి ఇప్పుడు 11 o'clockకి ఇక్కడ డెకరేషన్ అయిపోయి కింద డెకరేషన్ అపార్ట్మెంట్లో అంతా అయిపోయాక ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. నా కూతురు నా పక్క నుండి రెడీ అయిపోయింది అనమాట చేయడానికి. ఇదైతే చపాతీ పిండిలాగా చేసేసుకొని సర్కిల్స్ అయితే చేసి పెట్టేసుకోవాలన్నమాట. బాడీకి ఒక సర్కిల్, నెక్స్ట్ పైన హెడ్కి ఒక సర్కిల్, తొండంకి ఒక సర్కిల్, చెవులకి 2 సర్కిల్స్, హ్యాండ్స్కి 2, లెగ్స్కి 2 సర్కిల్స్ అయితే చేసేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ నేనైతే కొంచెం కొంచెం తీసేసి తన్వికి అయితే చేయమని చెప్పేశాను అనమాట. సో జస్ట్ సర్కిల్స్ లాగా తీసిచ్చేసి తనైతే చేసేస్తూ ఉందన్నమాట. మనం ఫస్ట్ ఏ ఫెస్టివల్ అయినా ఫస్ట్ మనం కొలిచేది గణపతి కాబట్టి గణపతిని అయితే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మనకు కొంచెం పసుపు ఏదైనా కొంచెం క్వాంటిటీ అయితే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, చాలా తొందరగా అయిపోతుంది. నాకైతే ఇది చేయడానికి 10 to 15 minutes అయితే పట్టింది. జస్ట్ 10 to 15 minutes ఫటాఫట్ చేసేసాను అనమాట. సో మీరైతే తప్పకుండా ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని కొనుక్కోండి. మేము ఆల్రెడీ మట్టి గణపతి అయితే కొనేసాము. ఇదైతే మళ్ళీ రెడీ చేసేస్తున్నాము. ఫస్ట్ అయితే కింద జస్ట్ పీఠంలా ఉండడానికి ఒక చిన్న సర్కిల్ లాగా చేసి పెట్టాను. దానిపైన బాడీకి ఒక సర్కిల్ పెట్టాను. తన్వి చూసారు కదా, దానిపైన హెడ్కి అయితే ఒక సర్కిల్ పెట్టేసింది. సో అవంతా కొంచెం వాటర్ పెట్టి జాయిన్ లాగా చేసేసుకోవాలన్నమాట. సో జాయిన్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే హ్యాండ్స్ అండ్ లెగ్స్ పెట్టేయండి. నేనైతే ఇక్కడ ఇయర్స్ పెట్టేశాను, అనుకోకుండా ఇయర్స్ అయితే పెట్టేశాను. సో హ్యాండ్స్ అండ్ లెగ్స్ పెట్టేసుకుంటే తర్వాత ఈజీ అయిపోతుంది ఇయర్స్ పెట్టడానికి. ఫస్టే ఇయర్స్ పెట్టేస్తే హ్యాండ్స్ పెట్టడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట. బట్ పెట్టేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ కొంచెం ఇంచుమించుగా ప్రతి ఇయర్ చేస్తాను. కాకపోతే ప్రతి ఇయర్ కొంచెం టైం అయితే తీసుకొని చేస్తాను, ఒక ½ an hour అలాగా. ఇయర్ అయితే జస్ట్ 10 minutesలో ఫటాఫట్ చేసేసాను. ఆల్రెడీ 11 అయిపోయింది, డిన్నర్ కూడా చేయలేదన్నమాట మేము. సో ఫస్ట్ అయితే ఇది కానిచ్చేసుకొని అప్పుడు చేద్దామని అయితే ఇది స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఇప్పుడైతే లెగ్స్ చేసేస్తున్నాను. 2 సర్కిల్స్తో జస్ట్ కొంచెం ప్రెస్ చేసి కింద కొంచెం సన్నగా చేసేసి అది ఆ వాటర్కి జస్ట్ స్టిక్ చేసి అంటించేయడమే. నెక్స్ట్ హ్యాండ్స్ అనమాట. నెక్స్ట్ సేమ్ ఇలా ఇంకో 2 సర్కిల్స్ తీసుకొని హ్యాండ్స్కి అయితే స్టిక్ చేసేయడమే. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది. ఇలా ట్రై చేయొచ్చు అనమాట. మనం కిడ్స్తో కూడా చేపించచ్చు. ఇక్కడ మా తన్వి ప్రతిదీ నేను చేస్తాను అయితే సెట్ అయిందనమాట కూర్చొని. యాక్చువల్లీ కొంచెం పెద్ద చేద్దాం అనుకున్నాను, బట్ నాకు సైజెస్ ఎస్టిమేషన్స్ తెలియక నేను కొంచెం చిన్నదే అయిపోయింది. బట్ ఓకే, ఎనీవే ఉండ్రాళ్ళు అండ్ వాహనం, మూషిక వాహనం అవి కూడా చేసేసాను అనమాట. నెక్స్ట్ ఇంకొక బాల్ తీసుకొని పైన కొంచెం ప్రెస్ చేసి కింద ఇలా ఎలిఫెంట్కి వస్తుంది కదా, అలా వచ్చేటట్టయితే తిప్పుకున్నాను అనమాట. ఒక సర్కిల్ లాగా తిప్పుకుంటే ఈజీగా అయిపోతుంది. దాని తర్వాత మనం పైన కొంచెం ఇట్లా హెడ్కి పైన పెడతాం కదా, అదైతే పెట్టేసుకోవాలి. ఏది పెట్టుకున్నా వెంటనే వాటర్తో కొంచెం మొత్తం ప్రెస్ చేసేసుకుంటే అదైతే ఈజీగా స్టిక్ అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా స్టిక్ అయిపోతుంది. సో మధ్యలో నా కూతురు వచ్చి నేను సెట్ చేస్తానని, కిడ్స్ ఉంటే అంతే ఉంటారు కదా. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎకో ఫ్రెండ్లీ గణేష అండ్ పసుపు గణపతి, పిండి గణపతి, సో వాళ్ళు ఆడుకునే టాయ్స్లో క్లే ఉంటుంది కదా, వాటితో గణపతి అవన్నీ నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటుంది అనమాట గణపతి ఎలా చేస్తాము, ఎంత ఈజీగా చేసేస్తాము అని చెప్పేసి. సో వాళ్ళకు కూడా తెలిసిపోతుంది అని అయితే నేనైతే ఈ పసుపు గణపతిని స్టార్ట్ చేశాను. సో ఆ సర్కిల్స్ ఒక్కొక్కటి చిన్న చిన్నగా చేసి ఆ తలపైన అయితే పెట్టేశాను అనమాట. కొంచెం తలపాగ టైప్ అంటే కొంచెం పైకి ఇలా ఉండాలని చెప్పి అదంతా పెట్టేశాక మొత్తం తడి చేసుకొని మొత్తం అయితే స్టిక్ చేసేసాను. మొత్తం స్టిక్ చేసేసాక
మన దగ్గర తిలకం ఉంటే తిలకం తీసుకోవచ్చు, లేదంటే బొట్టు పెట్టడానికి కుంకుమ కూడా తీసుకోవచ్చు. తర్వాత మూషిక వాహనం అయితే చేసేసాను. జస్ట్ ఒక సర్కిల్ తీసుకొని దాన్ని అయితే కొంచెం ప్రెస్ చేసి ఫ్రంట్ వెనకాల అయితే చిన్న టైల్ లాగా చేసేసాను అనమాట. టైల్ లాగా చేసేసి నెక్స్ట్ అయితే ఒక చిన్న ప్లేట్ లాగా చేశాను ఉండ్రాళ్ళు పెడతానికి. అక్కడ ప్లేట్ లాగా చేసేసి దానిపైన అయితే చిన్న చిన్న ఉండ్రాళ్ళు తన్వి ఏం చేయమన్నాను, తన్వి అయితే చేసేసింది. సో ఫాస్ట్గా ఉండ్రాళ్ళు అయితే చేసేసి దానిలో పెట్టేశాను. యాక్చువల్గా వైట్గా ఉంటే బాగుండేది, వాటికి కూడా నాకైతే వైట్ బొట్టు పెట్టాలనిపించింది. బట్ మొత్తం అన్నీ బొట్టు పెట్టడం అవుతుందా లేదా అని ఆగిపోయాను. ఇన్ కేస్ కావాలంటే ఏదైనా పిండిలో జస్ట్ అట్లా పిండి అంటించినా సరిపోతుంది. నేనైతే జస్ట్ ఆ ఎల్లో కలర్ వదిలేసాను అనమాట. జస్ట్ ఉండ్రాళ్ళు అయితే ఫాస్ట్గా చేసేసాను. ఒక్కదానికైతే బొట్టు పెట్టేశాక ఒకటైతే చేతిలో పెట్టాను అనమాట ఉండ్రే. మిగతావన్నీ ఫాస్ట్గా అలా చేసేసి అయితే పెట్టేశాను. ఇప్పుడైతే బొట్టు పెట్టేస్తున్నాను. 3 నామాల్లాగా పెట్టేసి జస్ట్ ఒక తిలకం బొట్టు అయితే పైన పెట్టేశాను అనమాట. చాలా సింపుల్గా అయిపోయేలాగా. నెక్స్ట్ చేతికైతే స్వస్తిక్ అయితే గీసేసాను. సింపుల్గా అయిపోతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం వినాయకుడిని. ఎగ్జాక్ట్గా ఒక 15 మినిట్స్ కూర్చుంటే అయిపోతుంది అనమాట. సింపుల్గా ఒక 15 మినిట్స్ కూర్చొని అయితే చేసేసుకోవచ్చు. మన కిడ్స్కి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు పెద్దయ్యాక అవే చేస్తారనమాట. రంగులు కాకుండా ఎకో ఫ్రెండ్లీ అయితే బెస్ట్ కాబట్టి మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలా అలవాటు చేయాలని నేనైతే అలా అలవాటు చేశాను అనమాట తన్వికి. సో కలర్ గణపతి కావాలంది, బట్ కొనేటప్పుడు నాట్ గుడ్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటే ఓకే ఫైన్ అని చెప్పి తనైతే యాక్సెప్ట్ చేసేసింది. సో మూషిక వాహనం అయిపోయింది, మన ఉండ్రాళ్ళు అయిపోయాయి, అండ్ మన గణపతి కూడా రెడీ అయిపోయింది. చాలా చిన్నగా సింపుల్గా ఒక 10 మినిట్స్లో అయితే అయిపోయింది అనమాట. సో 10 to 15 మినిట్స్ అయితే పట్టింది. నెక్స్ట్ మనకి దంతం పెట్టాలి కదా. నేనైతే ఇక్కడ ఒక టూత్పిక్ తెచ్చుకున్నాను. ఒక టూత్పిక్ తెచ్చుకొని ఒక సైడ్ అయితే ఇరిగిపోయినట్టు ఉంటుంది కదా, సో ఇరిగిపోయినట్టు ఉంటుంది అది పెట్టేసి ఇంకొక సైడ్ అయితే ఇది పెట్టేశాను అనమాట నార్మల్ది. అది పెట్టేశాక నెక్స్ట్ ఐస్కి అయితే మిరియాలు పెట్టాలి. నా దగ్గర అయితే మిరియాల టైంకి కనిపించలేదు, సో నేనైతే లవంగం పెట్టేశాను అనమాట. చాలా సింపుల్గా అది కూడా లవంగం పెట్టేసి సెట్ చేసేసాను. సో మన గణపతి ఎలా ఉందో నాకు చూసి అయితే తప్పకుండా కమెంట్ చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఇందులో ఏదో ఒకటైతే మీరు ట్రై చేయండి. టేక్ కేర్ అండ్ బాబాయ్. ఎంజాయ్ యువర్ గణపతి ఫెస్టివల్. అందరికీ ముందుగా హ్యాపీ గణేష్ చతుర్థి. ఎంజాయ్ యువర్ ఫెస్టివల్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్.